B2 వాల్యూస్ తీసుకోవాలి కదా అన్నా కదా B1 B2 వాల్యూస్ ఏంటి ఇందులో B1 B2 వాల్యూస్ ఏంటా మనం ప్రాబ్లం చెప్పే కదా B1 B2 వాల్యూస్ ఏంటి మనకి ఇందులో ఏంటి x1 x2 మనం కనుక్కోవాలి ఫైనల్లీ మన కాన్స్టెంట్ x1 x2 కావాలి x1 x2 కావాలంటే B1 B2 కనుక్కోవాలి B1 ఏంటి B2 ఏంటి మరి దీంట్లో B1 ఏంటి వాల్యూ ఏంటి B2 ఏంటి చెప్పండమ్మా B1 వచ్చేసరికి ఇది B2 వచ్చేసరికి ఇది ఓకేనా B1 వచ్చేసరికి 430 కనుక్కోవాలి B2 వచ్చేసరికి 460 B2 రెండు వాల్యూస్ ని కనుక్కున్న తర్వాత ఏం చేస్తాం మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం ఇది మ్యాక్సిమం జెడ్ వాల్యూ ఓకేనా ఏదైతే మనకి x వాల్యూ వచ్చిందో x వాల్యూ ఈ x వాల్యూ వచ్చిందో మనకి ఆ x వాల్యూని 2 తో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం అంటే x1 వాల్యూలో వేసుకుంటాం మనం రీప్లేస్ చేసుకుంటాం x2 వచ్చిన వాల్యూని x2 వాల్యూ తీసుకుంటాం ఈ రెండింటిని మల్టిప్లై చేసుకుంటాం ఆ వచ్చిన ఆన్సర్ మల్టిప్లై చేసుకుని వచ్చిన ఆన్సర్ మనకి మ్యాక్సిమం వాల్యూ జెడ్ వాల్యూ ఓకేనా ఫస్ట్ ఇంకా x1 x2 వాల్యూ కనుక్కుంటాం B1 B2 కనుక్కుంటామా ఆ వచ్చిన 2 వాల్యూస్ ఏం చేస్తాం x1 x2 లకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అనుకుంటాం ఈ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాం దీనికి వచ్చిన ఆన్సర్ని x1 x2 అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం ఈ 2 వాల్యూస్ లకి అర్థమైందా ఈ 2 వాల్యూస్ లకి వచ్చినది ఏం చేస్తాం మనం మల్టిప్లై చేసుకుంటాం ఆ మల్టిప్లై చేసుకుని వచ్చిన ఆన్సరే మనకు మ్యాక్సిమం జెడ్ వాల్యూ ఓకేనా ఇక్కడ మనకి ఫస్ట్ మనం తీసుకోవాల్సింది కాన్స్టెంట్ వన్ దగ్గర తీసుకోవాల్సింది ఏంటి కాన్స్టెంట్ వన్ అంటే i ఈక్వల్స్ టు అరే నేను ఒకసారి i ఈక్వల్స్ టు 1 అని తెలుస్తున్నాను కదా ఓకేనా తర్వాత f ఆఫ్ i b1 b2 ఓకేనా